ఈ సంవత్సరంలో విశ్వగ్రస పక్షము అని ప్రతి పక్షానికి పాడ్యమి నుంచి పున్నమి దాకా 15 రోజులుంటే ఈ సంవత్సరంలో వచ్చే జ్యేష్ఠమాసంలో 13 రోజులే కనిపిస్తున్నాయి. ఆ 13 రోజులు చాలా అరుదుగా ఎప్పుడో 50 ఏళ్లకో 60 ఏళ్లకో 80 ఏళ్లకో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది. అలా ఆ సంవత్సరం ఏ సంవత్సరంలో అయితే ఈ విశ్వగ్రస పక్షం వస్తుందో ఆ విశ్వగ్రస పక్షం వచ్చేటటువంటి సంవత్సరంలో ప్రజలందరికీ కూడా మానసికంగా ఉద్రేకం పెరిగి దేశ సరిహద్దుల్లో మతకల్లోలాలకి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పరస్పర వైషమ్యం కనిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ ఏదో ఒకరోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ప్రతి గ్రహణము ప్రతి అమావాస్య పౌర్ణమి కూడా గ్రహణాలు వచ్చాయని కొంతమంది భ్రాంతి పడుతూ ఉంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదీ లేదని మనం తెలుసుకోవాలి.